గద్వాల జిల్లాలో ఎథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతులు నిరసన చేపట్టడంతో 12 మందిని పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈ కేసులను వ్యతిరేకిస్తూ గ్రామస్తులు రైతు వేదిక వద్ద సమావేశం ఏర్పాటు చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి రైతులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. కంపెనీ యాజమాన్యం బౌన్సర్లతో తమపై దాడి చేసిన వారిపై ఎలాంటి కేసు పెట్టలేదని, కేవలం రైతులను మాత్రమే టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూములు అక్రమంగా చేసుకొని పంట పొలాలలో నడి గడ్డలా వేసి దాన్ని కంపెనీ చేస్తున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటే కూడా మమ్మల్ని రైతుల మీద 35 మంది మీద కేసు పెట్టి ఎఫ్ఐఆర్ రాసినారు. మరి బతకల్లా వద్ద మా మందు డబ్బలు తీసుకొని సాగుతామని అనుకున్నాము. మమ్మల్ని దయవంచి అక్రమంగా గుండాలందరికి వచ్చి మమ్మల్ని మీద కట్టెలు వేసి గడ్డ దాటితే ఉంది మీ కథ అని చెప్పినారు. రాదు, మీకు కంపెనీ రాదు, దీక్ష విరమించుకోండి అంటే సరే అధికారుల మాట విని దీక్ష విరమించి తీసేసినాము. సార్ దయచేసి మమ్మల్ని రిమాండ్ పంపనట్ట. మాకి రైతులం మేము కాబట్టి మేము చేసుకొని బతికేది కదా, మేము చేసుకొని బతికేది పొలంలోనే. అందుకనే మీరు దయ ఉంచి మా మీద ఆ ఫ్యాక్టరీ విరమించండి, మమ్మల్ని కాపాడండి. అంతేగాని మాకు ఏమొద్దు సార్, మా మంచిదే సార్. గద్వాల జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతులు నిరసన చేపట్టడంతో 12 మందిని పోలీసులు రిమాండ్కు తరలించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి బసురాజ్ అందిస్తారు. బసురాజ్, లక్ష్మీగురుగా ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా నిన్నటి జరిగిన నిరసన కార్యక్రమంలో జరిగిన గొడవ నేపథ్యంలో 12 మంది రైతులను ఇవాళ గద్వాల్ కోర్టులో హాజరుపరిచి వారిని మహబూబ్నగర్ జైలుకు రిమాండ్ కు తరలించారు. అయితే దీనిపైన పెద్ద ఎత్తున అక్కడ ఏదైతే ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేస్తున్న గ్రామం పెద్దదనవాడ ఉందో అందులో పెద్ద ఎత్తున రైతులు సమావేశమై తమ నిరసనను వ్యక్తం చేశారు. పోలీసులు అదేవిధంగా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని, ఏదైతే ఇథనాల్ కంపెనీ ఏర్పాటు కోసం వారు ముందుగానే ప్రిపేర్ అయ్యి అక్కడ పెద్ద ఎత్తున బౌన్సర్లను తరలించుకొచ్చారని, బౌన్సర్లు తమపై దాడి చేసిన తర్వాతనే వారు ప్రతిఘటించిన నేపథ్యంలో ఇలాంటి గొడవ జరిగింది, లేకపోతే ఎలాంటి గొడవ లేకుండా అనే విధంగా రైతులు మాట్లాడారు. కేవలం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసేందుకు అక్కడ వెళ్లామని, అయితే అందులో బౌన్సర్లు తీవ్రంగా తమను కొట్టారని కూడా రైతులు వాపోయారు. అయితే దీనిపైన ప్రభుత్వం ఏకపక్షంగా చర్యలు తీసుకుంది, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు, తమకు న్యాయం జరగాలి అని చెప్పి రైతులు అక్కడ నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఎవరైతే పోలీస్ కేసులో ఇరుక్కున్న రైతులు ఉన్నారో వారందరూ కూడా మూకుమ్మడిగా అక్కడ ఉండే గ్రామాల రైతులందరూ కలిసి ఈ పోలీస్ కేసులో చిక్కుకున్న రైతులను బయటికి తీసుకొచ్చే విధంగా, వారికి న్యాయ సహాయం అందించే విధంగా వారంతకు వారే ఆర్థికంగా వారు సాయం చేసుకుంటామని కూడా తీర్మానించుకున్నారు. మొత్తానికి ఈ ఏదైతే పెద్దదనవాడ ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు ఉన్నాయో అవి రేపటి నుంచి తీవ్రతరం చేస్తాము. ఖచ్చితంగా అక్కడ ఏదైతే కంపెనీ ఏర్పాటును పూర్తిగా వ్యతిరేకించి కంపెనీ ఏర్పాటును అడ్డుకొని తీరుతామని చెప్పి రైతులు అక్కడ వెల్లడించారు. లక్ష్మీదుర్గా. థాంక్యూ బసురాజ్.